హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. సో రంజాన్ మాసంలో స్పెషల్ ఏంటండి? హలీం కదా. సో ఈరోజు మేము ఇంట్లో చికెన్ హలీం తయారు చేద్దాం అనుకుంటున్నాం. సో మీకు బయట షాప్స్లో ఏమైతే పెద్ద పెద్ద క్వాంటిటీస్లో చేస్తారు. మీకు చిన్న చిన్న క్వాంటిటీస్లో ఇంట్లో నలుగురికి కావాలి అంటే తయారు చేసుకోవడం, మనకి క్వాంటిటీస్ ఏమేమి యూజ్ చేయాలో తెలియదు. సో అందుకనే ఈరోజు మేము ఓన్లీ ఇంట్లో నలుగురికి, అంటే ఇద్దరు పెద్దవాళ్ళు ఇద్దరు చిన్నవాళ్ళు ఉండే పిల్లలు ఉంటారు కదా. సో అలా ఉన్నప్పుడు తక్కువ క్వాంటిటీస్లో చికెన్ హలీం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, బోన్లెస్ చికెన్ ఒక 600 గ్రామ్స్ తీసుకున్నాము. దాంట్లో ఇక్కడ 4 పచ్చిమిరకాయలు ఎలా కట్ చేసి పెట్టుకున్నాము. దీంట్లో ఇంకా స్పైసెస్ ఏం యూజ్ చేస్తున్నాము అంటే లవంగాలు, యాలకులు, దాసం చెక్క, అనాస పువ్వు, షా, జీరా, ఇంకా మిరియాలు కొంచెం వేస్తున్నాము, కొంచెం. సో ఇవన్నీ ఇలా వేసేసి కొంచెం వాటర్ కూడా వేయాలి. వాటర్ కూడా పోసి నిండేదాకా, చికెన్ నిండేదాకా వాటర్ పోసి ఒక 1/2 స్పూన్ కారం, ఇంకా మన టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్, ఇవన్నీ వేసుకుని కొంచెం బాగా కలిపేసుకుని ఇలా ఒక 4 విజిల్స్ వచ్చేదాకా మనం ఈ చికెన్ ఉడికించాలన్నమాట. సో ఇప్పుడైతే కుక్కర్ ఆన్ చేసుకుని ఒక 4 విజిల్ వరకు చికెన్ బాగా ఉడికేంత వరకు చూసుకోవాలన్నమాట. అది అయిపోయిన తర్వాత మనకి వేరే ప్రాసెస్ ఏంటంటే, మనకి హలీంలో వేసే ఇవి లెంటిల్స్ అనమాట, పప్పులు. సో చికెన్ మనం ఒక 1/2 kg వేసుకున్నాం కదా. సో దానికి సరిపడా 25 గ్రామ్స్ బిర్యానీ రైస్, 25 గ్రామ్స్ మినువులు, ఒక 50 గ్రామ్స్ శనగపప్పు, ఒక 50 గ్రామ్స్ ఇది కందిపప్పు అనమాట. మీకు ఎర్ర కందిపప్పు లేదనుకోండి, నార్మల్ కందిపప్పు కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మీకు బాదం, పిస్తా, ఇంకా క్యాష్యూ నట్స్ ఉన్నాయి. ఇవి కూడా ఒక 25 గ్రామ్స్ అనమాట. 25 గ్రామ్స్ కింద తీసుకుని పెట్టుకున్నాం. ఫైనల్గా ఇక్కడ ఏంటంటే మనకి ఇది గోధుమ రవ్వ అంటారు చూసారా, లప్సీ రవ్వ. ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాం అనమాట. అదేంటంటే ఒక 60 గ్రామ్స్ తీసుకున్నాం. సో ఇప్పుడు మీరు ఇవన్నీ తీసుకొని ఇలా ఒక బౌల్లో వేసేసుకొని మొత్తం వేసేసుకొని ఇవి కూడా వేసేసుకొని బాగా కడుక్కొని ఒక 2-3 టైమ్స్ కడుక్కొని ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలన్నమాట. కానీ దీంట్లో మీరు లప్సీ రవ్వ ఉంది చూసారా, దీన్ని గోధుమ రవ్వ, ఇది మాత్రం వేరుగా నానబెట్టుకోవాలి. ఓకే, మర్చిపోకండి, కలిపేసి నానబెట్టకూడదు. ఇక్కడ ఇదిగో చూడండి, అన్ని రకాల లెంటిల్స్ అంటే అన్ని రకాల పప్పులు వేసుకొని ఇది నానబెట్టుకున్నాం. ఇది చూసారా, లప్సీ రవ్వ వేరుగా నానబెట్టుకున్నాం. ఇలా ఒక అరగంట నానిన తర్వాత సో ఇది మాత్రం పేస్ట్ చేసుకోవాలన్నమాట. చాలా మెత్తటి పేస్ట్ కింద చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ లెంటిల్స్, ఈ పప్పులన్నీ కూడా ఒక అరగంట పాటు నానాయి. సో వీటిని ఏం చేస్తారు చూసారా, కొంచెం నానినట్టుగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు వీటిని ఇలా మిక్సీ జార్లో తీసుకొని, వాటర్ అయితే ఎక్కువ వేసుకొని అవసరం లేదు. మీరు పేస్ట్ అయ్యేటప్పుడు కొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి. ముందే వాటర్ వేసేసుకోకండి, ఎక్కువ వాటరీగా అయిపోతుంది. సో నేను కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను. పేస్ట్ చేసేటప్పుడు ఇంకొంచెం కావాలి అనుకుంటే నేను యాడ్ చేసుకుంటాను అనమాట. సరే, ఎంత మెత్తటి పేస్ట్లా తయారైందో. మీకు ఎంత వాటర్ కావాలో, ఇలా మెత్తటి పేస్ట్గా అవ్వడానికి ఎంత వాటర్ కావాలో అంత మాత్రమే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, 4 విజిల్స్ అయిన తర్వాత ఇప్పుడు కుక్కర్ స్టీమ్ పోయింది కంప్లీట్గా. ఇప్పుడు ఒకసారి తీసుకొని చూసారా, చికెన్ అయితే బాగానే ఉడికింది, కొంచెం మెత్తగానే ఉంది. చూసారా ఎలా ముక్కల కింద విడిపోతుందో. సో ఇప్పుడు ఈ వాటర్ని అయితే బయటికి తీసేసుకొని ఇలాగా
ఈ వాటర్ని తీసేసుకున్నాం కదా, ఇది తీసేసి ఈ చికెన్ ముక్కల్ని ఇక్కడే ఉంచేసి బాగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. సో చూసారా, ఇగో ఇలాంటి మ్యాషర్ ఏదో ఒకటి తీసుకొని, మీకు పప్పు గుత్తి లాంటిది లేకపోతే ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా, ఇలాంటి వాటితో తీసుకొని ఈ చికెన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఒక 10-15 మినిట్స్ అవుతుంది. ఏంటంటే చిన్న చిన్న పీసెస్ కింద ఇలా ఇంతకంటే మెత్తగా అయిపోవాలి. మీరు మ్యాష్ చేసిన తర్వాత ఎలా చేయాలో ఎలా అయిందో ఫైనల్గా మీకు ఒకసారి చూపిస్తాను. ప్రస్తుతానికైతే నేను మ్యాష్ చేస్తూ ఉంటాను అన్నమాట. చూసారా, చికెన్ని మెత్తగా నలుపుకున్నాను. చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో. అదేవిధంగా ఇక్కడ నెయ్యి కూడా కాగి పెట్టుకొని ఉంచుకున్నాం అనమాట. నెయ్యి చాలా ఎక్కువ పడుతుంది ఈ హలీంలోని. సో ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఈ వాటర్ చూసారా, చికెన్ మనం ఉడికించిన వాటరే, సేమ్ అదే యూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టార్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఏంటంటే ఇది కొంచెం ఈ వాటర్ ఒక 2 మినిట్స్ వేడెక్కిన తర్వాత మనం చికెన్ అయితే వేసేద్దాము. ఇప్పుడు ఇప్పుడు ఈ చికెన్ పేస్ట్ ఏంటంటే ఒక 3 నిమిషాల పాటు ఇలా ఉడుకుతూ ఉంది. ఇప్పుడు మనం ఇది ఈ పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, అంటే పప్పుల పేస్టు. సో దీన్ని కలిపేద్దాం. ఇప్పుడు దీన్ని కలిపేసి ఇలా స్లోగా, అంటే మీరు మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూనే ఉండాలి. మీకు వెంటనే అయిపోద్ది హలీం ప్రాసెస్. సో మీరు అట్లీస్ట్ ఒక 1 అవర్ పాటు ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద అంటుకుంటుంది. సో ఇలా కలుపుతూ ఉంటే మీకు కలర్స్ మారుతూ ఉంటాయి అన్నమాట. దీంట్లో ఇంకా కొన్ని యాడ్ చేస్తాం మేము ఇప్పుడు. చూసారా, ఈ గోధుమ రవ్వ బాగా నానింది. చూసారా, చాలా బయటకు వచ్చేసినట్టు వైట్గా అయిపోయింది. సో ఇది వాటర్తో పాటు ఇలా దీంట్లో కలిపేసుకోవాలన్నమాట. వేసేసుకోండి. ఇది కొంచెం కలుపుకున్న తర్వాత చూసారా, ఇవి కొత్తిమీర, పుదీనా కొంచెం అయితే ఫుల్గా వేసేస్తున్నాను నేను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, ఇది ఇంట్లో తయారు చేసిన కారం. సో 1 టేబుల్ స్పూన్. తర్వాత కొంచెం చిటికెడు అంటారు చూసారా, కొంచెం పసుపు అనమాట, ఎక్కువ వేయటం లేదు. సో పసుపు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోండి. సో మంట మాత్రం ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి, హైలో పెట్టుకోవద్దు. సో కొంచెం సాల్ట్ అనమాట. ఆల్రెడీ మనం చికెన్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం కదా, తర్వాత ఈ పప్పుల పౌడర్లకు సరిపడా సాల్ట్ ఇప్పుడు ఎక్స్ట్రా కొంచెం వేసుకోవాలన్నమాట. ఇది సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. చూసారా, ఇక్కడ క్రిస్పీ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి. మీరు ఫ్రెష్గా చేసుకోవాలి అంటే ఉల్లిపాయలు వేపుకొని చేసుకోవచ్చు. సో లేదు అనుకుంటే ఇలా క్రిస్పీ ఫ్రైడ్ ఆనియన్స్ బయట దొరుకుతాయి. సో అవి తీసుకొని ఒక 2 గుప్పెళ్ళ వరకు వేసేసుకోండి. ఓకే, ఇవి కూడా వేసుకొని కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, నెయ్యి వేడి చేసుకున్నాం కదా, దీన్ని ఒక 100 ml వేసుకుంటున్నాను. నెయ్యి అయితే చాలా ఎక్కువ పడుతుంది. సో పక్కన పెట్టుకుంటే మనం తర్వాత కూడా వేసుకోవచ్చు. సో ఇది ఇలా ఇంకా మొత్తం వేయవలసిన ఇంగ్రీడియంట్స్ మ్యాక్సిమం అన్నీ వేసేసాము. ఇంకా కలుపుకుంటూ ఉండాలి, వదిలేయకండి. ఇక్కడ
చూడండి, ఒక 20 మినిట్స్ పాటు మనం ఇలా చికెన్ ఉడికించుకుంటూ ఉన్నాము. కొంచెం కలర్ మారింది. దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేశాను. ఇంకొక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా మెల్లగా స్లో ఫ్లేమ్లో మళ్ళీ అలా కుక్ చేసుకుంటూ ఉంటే మనకి కలర్ కూడా మారుతుంది అనమాట. ఫైనల్గా ఇంకా కొంచెం మనం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటాం. ఈ హలీం చేయడానికి మనం యూస్ చేసే పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్ చూడండి. సో మేము దీనికోసం స్పెషల్గా కొన్నాము. ఇది 20 పౌండ్స్. మీకు ఏదైనా షాప్లో కూడా దొరుకుతుంది. చూసారా, కింద అంటుకోవటం లేదు. నెయ్యి అలాగైతే వేసాము, బట్ స్టిల్ ఏంటంటే ఇది పింగాణి లాంటి మెటీరియల్ కదా, సో దానివల్ల ఏంటంటే కింద అంటుకోవటం లేదు అసలు. సో మీరు హలీం చేసుకోవాలి అంటే బెటర్ ఇలాంటిది ఒక వెజల్ కొనుక్కొని దాంట్లో ప్రిపేర్ చేసుకోండి. సో అప్పుడు మనకి మాడిపోకుండా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇంకొక 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చూడండి, మ్యాక్సిమం కుకింగ్ అయితే అయిపోయింది. ఎడ్జెస్ కూడా ఏం అంటుకోవటం లేదు, అంతా కిందకు వచ్చేసింది. ఇంకా కొంచెం ఇటు సైడు నెయ్యి కూడా తేలుతూ ఉంది. సో ఇంకొక 10 మినిట్స్లో అయిపోతుందని అనుకుంటున్నాను ప్రాసెస్. సో ఇప్పుడు ఇంకా కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. కలర్ చూసారా, ఆల్రెడీ చాలా మారింది. ఇంకొంచెం ఒక 10-15 మినిట్స్ ఇలా కుక్ చేస్తే మనకి కలర్ ఇంకా మారుతుందనమాట, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి. సో మీరు కలిపేటప్పుడు కూడా ఇలా కలపండి, ఈజీగా ఉంటుంది. సో ఇలా 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 అనుకుంటూ కలపండి. చూసారా, కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు దీంట్లో కొన్ని వేపిన క్యాష్యూస్, ఇంకా కొత్తిమీర, ఈ నెయ్యి కలిపేసి ఒకసారి వేసి ఈ నెయ్యి అన్నీ వేసి కలిపేసుకొని మనం ఇంకా బౌల్స్లోకి తీసేసుకోవచ్చు అన్నమాట. ఇది కొంచెం మీకు గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, సో మీకు గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం ముందు కొంచెం వాటర్ వేసుకొని లూజ్గా చేసుకోండి. మాకైతే గట్టిగా కావాలని మేము ఇలా వదిలేసామన్నమాట. సో ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసేసుకుంటాను. అంతేనండి ప్రాసెస్. చూసారు కదా, రుచికరమైన టేస్టీ చికెన్ హలీం అయితే రెడీ అయ్యింది. మీకు నచ్చితే కనుక కోకోకోలాతో పాటు తినండి, లేదంటే డైరెక్ట్గా తినేయచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాము.